నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. అయితే నూతన సంవత్సరం సందర్భంగా చాలామంది సెలబ్రేషన్లు చేసుకుంటూ ఉంటే రైతులు మాత్రం పంట పొలాల్లో నాట్లు వేసుకుంటూ వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. సో వాళ్ళకు నిజంగా నూతన సంవత్సర కానుక ఏది అని చెప్పేసి అంటే ఏదైతే రైతు భరోసా ఇస్తామని చెప్పేసి అన్నారో, ఏదైతే రైతు రుణమాఫీ చేస్తామన్నారో అవే వాళ్ళకు నిజమైన నూతన సంవత్సర కానుక అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే నూతన సంవత్సరం నాడు అందరూ ఏం కోరుకుంటూ ఉంటారంటే మా జీవితాల్లో ఈ సంవత్సరం అన్న వెలుగు రావాలి, మా జీవితాలు మారాలి, లేదంటే సంవత్సరం మారింది, క్యాలెండర్ మారింది, మా బతుకులు మారుతాయేమో అని చెప్పేసి సంబరాలు చేసుకుంటూ ఉంటే తెల్లవారుజామునే పొలాల పంట పోతూ ఉన్నారు రైతులైతే. అయితే నూతన సంవత్సరం కానుకగా రైతులకు నిజంగా గుడ్ న్యూస్ చెప్పబోతూ ఉందా ప్రభుత్వం అని చెప్పేసి అంటే ఇంకా ఏ విషయం కూడా క్లారిటీ లేదు. ఒకవైపు సంక్రాంతి లోపు క్లారిటీ ఇస్తాం, సంక్రాంతి లోపు అయిపోతాయి, సంక్రాంతికి మీకు సంక్రాంతి కానుక పడుతుంది, అదే రైతు భరోసా పడుతుంది మీకు అని చెప్పేసి చెప్పిండు 7,500. మరోవైపు ఎక్కడి వరకు కటాఫ్ చేయాలి ఏంది అని చెప్పేసి మళ్ళోసారి చర్చ చేయాలి, మరో 2-3 సార్లు కూర్చోవలసిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి అటు మంత్రులు ఇటు బట్టి విక్రమార్క చెప్తున్నటువంటి సందర్భం. అయితే దాదాపు సంక్రాంతికి 10 రోజుల గడువు ఉంది. ఇంకా ఈ 10 రోజుల గడువులో ఎన్నిసార్లు కూర్చుంటారు, ఎన్నిసార్లు చర్చిస్తారు, ఎప్పుడు అయిపోతుంది, 7,500 వేస్తారా వేయరా అనే ప్రశ్న రైతుల్లో చాలా బలంగా నాటుకపోయింది. వాళ్లకు నిజంగా ఇదొక ఆందోళనగా సృష్టిస్తూ ఉంది, వాళ్ళను ఇబ్బందికి గురి చేస్తూ ఉంది. అయితే ఈరోజు మన టైటిల్ కూడా అదే, నూతన సంవత్సర వేళ రైతులకి శుభవార్త నిజంగా చెప్పబోతూ ఉందో ప్రభుత్వం, లేదంటే వాళ్ళను మభ్య పెడుతూ ఇట్లే ఉండబోతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ ఏదైతే గతంలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో హామీల దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళెవరు కూడా ఒక రైతులు కేవలం కోరుకునేది ఫ్రీ బస్సు వాళ్ళు అడుగుతలేరు. ఎందుకంటే ఉచితంగా వాళ్ళు పంట పొలాల తెల్లారితే పంట పొలాలు ఉండేటోళ్ళు వాళ్ళకు ఉచిత బస్సు తోటి పనే లేదు. ఉద్యోగాలని చెప్పేసి అంటే వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు వస్తే సంతోషం, వాళ్ళ ఉద్యోగాల గురించి కూడా వాళ్ళకు ప్రస్తుతం రైతు కుటుంబాలకు ఉద్యోగాల గురించి అంటే పెద్ద అవగాహన లేదు, లేదంటే వాళ్ళ పిల్లలకు వాళ్ళ చదువులతోటి ఉన్న ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు, దాని గురించి ఎక్కువ టెన్షన్ లేదు. నిజంగా రైతు భరోసా వస్తుందా అనే ఆలోచనలో ఉన్నారు, రైతు రుణమాఫీ అవుతుందా కాదా అనే ఆలోచనలో ఉన్నారు. అయితే గతంలో ఏదైతే 2018 డిసెంబర్ 12 వరకు కట్ ఆఫ్ డేట్ గతంలో కేసీఆర్ పెట్టిండు, దాని తర్వాత ఎవరైతే రుణం తీసుకుంటారో ఆ రుణం తీసుకున్న వాళ్ళందరికీ కూడా డిసెంబర్ 9న నేను అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పిండు. అయితే అదే మాటకు కానీ చాలామంది 2 లక్షల లోపు అమౌంట్ తీసుకొచ్చుకోవడం జరిగింది. అసలు వాళ్ళు ఆశాభావంతో ఉన్నారు, అట్లీస్ట్ డిసెంబర్ 9 అన్నక్కడ ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి అని చెప్పారు. ఏడాది దాటిపోయింది దాదాపు. అయితే ఏడాది దాటిపోతున్న క్రమంలో చాలామందికి అయింది సంతోషం, ఇంకొంతమంది కూడా కాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏందని చెప్పేసి అయోమయంలో ఉన్నారు. అయితే 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు రుణమాఫీ అవుతుందా కాదా అనే ఆలోచనలో కూడా సందిగ్ధంలో ఉన్నారు చాలా. అంటే 2 లక్షల పైన ఉన్న వాళ్ళది కట్టుకుంటే అవుతుందని చెప్పేసి కొంతవరకు చెప్పారు, కట్టుకున్న ఇప్పటివరకు కాని వాళ్ళు చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. తాత్కాలికంగా కొన్ని సేవల్లో అంటే బ్యాంకుల పేర్లు కావచ్చు, ఆధార్ కార్డులలో కావచ్చు పేర్లు తప్పుడు ఉండడం వల్ల కాలేదని చెప్పారు. సో వాటి వల్ల కొంతమంది వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకు నిజంగా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఒకవేళ చెప్పకపోతే కూడా ఆ తరుణంలో అంటే దారుణంగా ఉండబోతుంది కాంగ్రెస్ పరిస్థితి. ఒకసారి వాళ్ళు ఏం చెప్పారో ఒకసారి మంత్రి తుమ్మల కావచ్చు, వాళ్ళు ఒకసారి ఏం చెప్పారో వాళ్ళ మాటలు నేనే ప్రయత్నం చేద్దాం. ఆగస్టు 15కి ఓకే, ఒకసారి మంత్రి తుమ్మల గతంలో చెప్పిన మాటలు. 2 లక్షల రుణమాఫీ చెప్పాం, అది ఆగస్టు 15కి 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ చేస్తాం. 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకు కూడా రేపు రైతు సదస్సులో మిగిలినటువంటి వాళ్ళకి ఎప్పుడు ఇస్తాం, ఏ రకంగా ఇస్తాం, మొట్టమొదటి సంవత్సరంలోనే మేము తప్పకుండా రుణమాఫీ పూర్తి చేస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు కేబినెట్ నిర్ణయించుకున్నాం. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత. ఓకే, అంటే ఆయన మాటల్లో క్లియర్గా ఆయన ఏం చెప్తా ఉన్నాడు అంటే 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి అయిపోయింది, 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు చర్చించుకొని సంవత్సర కాలంలోపే మేము చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా చేస్తాం, ఆ రైతులను కూడా ఆదుకుంటామని చెప్పినటువంటి సందర్భం. కానీ దాదాపు 1 ఇయర్ దాటిపోతూ ఉంది, ఇప్పటి వరకు దానిపైన ఎట్లాంటి క్లారిటీ ఇవ్వట్లేదు. అట్లీస్ట్ రైతులు ఆశతో ఉన్నారు,
వాళ్ళు వెయిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నెల చెప్తావా, 2 నెలలు చెప్తావా, ఇంకొక 5 నెలలు చెప్తావా? ఒక సమయం అనేది ఇవ్వాలి. ఒక సమయం ఇస్తే రైతులు ఆందోళన ఉండరు. అట్లీస్ట్ వాళ్ళకు సరైన ప్రణాళిక లేకుండా మీకు అయితే కాదా క్లారిటీ ఇవ్వకుండా ఏదో ఆశతో వాళ్ళను ఎదురు చూపే విధంగా, లేదంటే ఇలా రోడ్ల మీదకి వచ్చే విధంగా కాంగ్రెసే కొని తెచ్చుకుంటున్నటువంటి సందర్భం. సో దీనిపైన రైతులకు స్పష్టమైన క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత తుమ్మల నాగేశ్వర్ పైన ఉంది, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంది. లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. ఒకసారి ఇట్లా చూసుకోవచ్చు. 22 లక్షల మందికే రుణమాఫీ. మా వద్ద 41.78 లక్షల మంది రైతుల డాటా అందరికీ అయ్యేదాకా రుణమాఫీ కొనసాగుతుంది. తుమ్మల నాగేశ్వర్ గతంలో చెప్పిన మాటలు, ఆగస్టు 21న ఆయన చెప్పిన మాటలు స్వయంగా. రాష్ట్రంలో ఇప్పటి వరకు 22 లక్షల మంది రైతులకు పంట రుణమాఫీ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ స్పష్టత చేశారు. ప్రభుత్వం వద్ద 41,78,892 మంది రైతుల డాటా ఉన్నదని వెల్లడించారు. ఆయా రైతులు సుమారు 40 బ్యాంకులకు చెందిన 5,782 బ్రాంచీల్లో 31,000 కోట్లు పంట రుణాలు తీసుకున్నట్లు గుర్తించామని తెలిపారు. ఇందులో ఆగస్టు 15 నాటికి 18,000 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని వివరించారు. వీరంతా 2 లక్షల లోపు ఉన్న రైతులు అని చెప్పేసి ఉన్నవారేనని పేర్కొన్నారు. బుధవారం ఆయన ఖమ్మంలోని తన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బ్యాంకు తప్పిదాలు, సాంకేతిక కారణాలు వల్లనే రుణమాఫీలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. అందరికీ రుణమాఫీ అయ్యేదాకా ఈ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ముందుగా 2 లక్షల లోపు ఉన్న రైతులకు రుణమాఫీ చేస్తామని తెలిపారు. 2 లక్షల పైన రుణం తీసుకున్న వారి విషయంలో ఏమి చేయాలనే అంశంపై కేబినెట్లో మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. రాష్ట్ర అధ్యయనాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రుణాలను కూడా దశల వారీగా మాఫీ చేస్తున్నామని తెలిపారు. అయితే 2 లక్షల పైన రుణాలు ఉన్నవారు ఆపై మొత్తాన్ని కట్టాల్సి ఉంటుందని, ఆ తర్వాతే వారికి రుణమాఫీ పూర్తవుతుందని స్పష్టం చేశారు. తెల్ల రేషన్ కార్డు లేకపోయినా అర్హులైన ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. అర్హులైన రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఏ ఒక్క రైతుకు కూడా అన్యాయం జరగమని చెప్పారు. సంతోషం, ఏ ఒక్క రైతుకు కూడా అన్యాయం జరపము, అందరు రైతులు సమానంగా చూస్తాం, అందరికీ న్యాయం చేస్తామని చెప్పినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇప్పటి వరకు కూడా స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. ఏదైతే 2 లక్షల పైన రుణం ఉందో ఆ 2 లక్షల రుణం ఉన్న వారి పరిస్థితి ఏంది? వాళ్ళకు రుణమాఫీ అవుతుందా, లేదంటే వాళ్ళకు మొండి చేయి చూపించే ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉన్నారా? క్యాబినెట్లో చర్చిస్తామని చెప్పారు. ఏమని చర్చించారు? ఇప్పటివరకు చర్చించారా? ఇంకా చర్చించడానికి సమయం తీసుకుంటా ఉన్నారా? ఒకవేళ చర్చిస్తే ఏమని చర్చించారు? వాళ్ళ పరిస్థితి ఏంది? అయితే కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి, విశ్వసనీయ సమాచారాలు కూడా వస్తూ ఉన్నాయి. ఇక రుణమాఫీ కాదు, 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి ఏదైతే అయిందో అదే ఫైనల్. 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు రుణమాఫీ కాబోదని చెప్తా ఉన్నారు. దాని నుండి ప్రభుత్వం క్లారిటీ ఉంది, చెయ్యది అని చెప్తా ఉన్నారని రైతులకు కొంతవరకు సమాచారం ఉంది. ఒకవేళ అదే కనుక నిజమైతే రైతులు ఆందోళన చెందే పరిస్థితి ఉంటుంది. రైతుల నుండి చాలా వ్యతిరేకత కాంగ్రెస్ స్థానిక ఎన్నికల్లో ఎదుర్కొంటుంది. సో వాళ్ళకు ఒక స్పష్టత ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుకుంటా ఉన్నాం. స్పష్టత ఇవ్వకుండా వాళ్ళని ఏదో అందులోనే మభ్యపెట్టి ఇంకా వాళ్ళతో చిలగాట మాడదామంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. దానికి కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల్లో ఎదురు దెబ్బ కలుగుతుందని చెప్పేసి క్లారిటీ ఇవ్వబోతా ఉంది. ప్రజలు కూడా క్లారిటీగా ఉన్నారు. ప్రజల్లో తిరిగినప్పుడు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్ చేస్తుందన్న ఆశాభావంతో ఉన్నామని చెప్పేసి ఆ ఆశాభావాన్ని మీరు నెరవేర్చుకున్నప్పుడే మీరు వాళ్ళ మన్ననలు పొందుతారు. ఖచ్చితంగా వాళ్ళ నుండి వ్యతిరేకతను కూడగట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడదు మీకు. ఒకవేళ చెయ్యని ఎడల ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అంటే ఈరోజు అప్పుల కుప్పగా ఉంది రాష్ట్రం అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, అప్పుల కుప్పగా ఉందని చెప్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులు కావచ్చు, నిజంగా ఒకసారి మీరు మీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దానికంటే ముందు ఒకటి, 5 ఏళ్ల రుణాలు మాఫీ 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు తీసుకున్న రుణాలనే మాఫీ చేస్తామని తుమ్మల స్పష్టం చేశారు. ఎన్నికల హామీలో ఇచ్చిన నాటి నుంచి రుణమాఫీ చేద్దామనే చర్చ కేబినెట్లో జరుగుతున్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం గత 5 ఏళ్లలో రైతులు తీసుకున్న రుణం మొత్తం మాఫీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సంతోషం, కానీ దాన్ని అమలు చేయకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఒకసారి రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన మాటలు ఏం చెప్పిండు? కేసీఆర్ కు విధి లేని పరిస్థితి. కాంగ్రెస్ ఏం చెప్తే అది కేసీఆర్ చేయాల్సిందే. నేను 2 లక్షల రుణమాఫీ అని ప్రజలకు స్పష్టమైన, రైతులకు నిర్దిష్టమైన హామీ ఇచ్చిన తర్వాతనే
చంద్రశేఖరరావు విధిలేని పరిస్థితుల్లో రైతులకు రుణమాఫీ చేసిండు. అయితే చారి ఇక్కడ నీకు మతలబ్ చెప్తా, నువ్వు వినాలి. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరూ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి. జనవరిలో డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తాను. ఇవాళ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పడతాయని. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి. డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తాను. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరి. వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా. ఓకే, చూసిరా స్వయంగా ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి ఆయన నోటితో ఆయన చెప్పినటువంటి మాటలు ఇవన్నీ కూడా. సో ఆ దిశగా రైతులు కూడా నమ్మిర్రు. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసుకోకుండా ప్రభుత్వం ఎప్పుడైతే వాళ్ళకు రైతులను న్యాయం చేస్తుందో అప్పుడు ఖచ్చితంగా స్థానిక ఎన్నికలకు పోతే బెటర్. ఇక్కడ 2 అంశాలు, 2 గండాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. ఒకటి బీసీలకు ఇస్తానన్నటువంటి కామారెడ్డి డిక్లరేషన్, ఒకటి అట్లాగే రైతులు. ఇవి 2 మీరు చిత్తశుద్ధితో క్లియర్ చేసినప్పుడు ఖచ్చితంగా రైతుల నుండి అటు బీసీల నుండి మీరు వ్యతిరేకత కూడగట్టుకున్నప్పుడు స్థానిక ఎన్నికలు కావచ్చు, మళ్ళీ వచ్చే ఎన్నికలు కావచ్చు, బలమైన మెజారిటీ గెలుచుకునే అవకాశం ఉంటుంది. దయచేసి మీకు ఎట్లాంటి రిపోర్ట్స్ వస్తున్నాయో మాకు తెలియదు, కానీ నిజంగా రైతుల్లో నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని నిలుపుకోగలిగితే ఇలా కేటీఆర్ చేసే కుట్ర కావచ్చు, అటు హరీష్ రావు చేసే కుట్రను కావచ్చు, మీరు పోరాటం చేయకుండా సరే అటు ప్రజలే వాళ్ళని తిప్పికొట్టే పరిస్థితులు ఉంటాయి. ఇలా హరీష్ రావుకి అవకాశం ఇస్తుంది కాంగ్రెసే, ఇలా కేటీఆర్కి అవకాశం వస్తుంది కూడా కాంగ్రెసే. సో దయచేసి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైతులకు రుణమాఫీ విషయం పైన కావచ్చు, రైతు రుణమాఫీ అలాగే రైతు భరోసా విషయంలో ఒక బలమైన క్లారిటీ ఇవ్వాలి. ఇవ్వకుండా మీరు స్థానిక ఎన్నికలకు పోతామని చెప్పేసి స్థానిక ఎన్నికల కసరత్తులు మొదలైనవి, స్థానిక ఎన్నికలు చేయబోతున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. నిజంగా ఈ స్థానిక ఎన్నికలకు పోతే మాత్రం ఇవి వేయకుండా బలమైన ఎదురుదెబ్బ మీరు కూడగట్టుకుంటారు. అటు బీసీల నుండి వ్యతిరేకత వస్తుంది, ఇటు రైతుల నుండి వ్యతిరేకత వస్తుంది. ఈ 2 మీరు క్లియర్ చేసిరనుకో, ఈ 6 గ్యారెంటీల గురించి కూడా ఎవరు రైతులను అటు బీసీలకు న్యాయం చేయగలిగితే మళ్ళీ మీకు అవకాశం ఇస్తారు. మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో మరోసారి మీకు గడువు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. 5 ఏళ్ళు అని చెప్పేసి అన్నారు, 10 ఏళ్ళు ఉంటామని చెప్పేసి మీరే అన్ని నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. కానీ ప్రజలు తీసుకోవాల్సిన నిర్ణయాలు మీరు తీసుకుంటే సరిపోవు. ప్రజలు నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీరు 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ ప్రజల నుండి వ్యతిరేకత కూడా కట్టుకుంటే మాత్రం ఈ 5 ఏళ్ళు అవకాశం ఉంది కాబట్టి 5 ఏళ్ళు ఉంటారు తప్ప, ఒకవేళ వాళ్ళ ఓటును మేము ఉపసంహరించుకుంటామని చెప్పేసి ఏదైతే రైట్ టు రీకాల్ అని చెప్పేసి చెప్తా ఉన్నారో ఆ అవకాశం ఉంటే మాత్రం ఇప్పుడే వెను తీసుకునే అవకాశాలు ఉంటాయి. అంటే అంత వ్యతిరేకత కూడగట్టుకుంటారు ఒకవేళ ఈ 2 పనులు చేయలేకపోతే. చాలామంది అటు రైతులు మిమ్మల్ని నమ్మిరు, బీసీలు మిమ్మల్ని నమ్మిరు. ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు, అటు రైతు రుణమాఫీ, రైతు భరోసా విషయంలో మిమ్మల్ని బలంగా నమ్మిరు. అటు 7,500 అని చెప్పేసి అన్న 7,500 కూడా వాళ్ళు కోరుకుంటలే. ఆ గతంలో ఏవైతే 5,000 ఇచ్చారో 5,000ను సమయానికి ఇస్తే సరిపోతుందని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. ఈ రైతు రుణమాఫీ చేసి ఆ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మీరు రైతులకు అందిస్తే వాళ్ళకు నిజంగా నూతన సంవత్సరం నాడు శుభవార్త చెప్పిన వాళ్ళు అయితే దీని మీద ఖచ్చితంగా స్పందించాల్సిన బాధ్యత అటు కాంగ్రెస్ ప్రభుత్వానికి కావచ్చు, ఎవరైతే వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారో తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా ఖచ్చితంగా ఉంది. సో దయచేసి రైతులను మభ్యపెడుతూ కాలం గడపకండి. రైతుల కోసం ఖచ్చితంగా అన్ని ప్రధాన ఛానళ్ళు అలాగే డిజిటల్ మీడియాలు నిలబడడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇలా ప్రధాన ప్రతిపక్షాలు కూడా వాళ్ళ తరపున నిలబడడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే రైతులే బలమైన ఓట్లు కాబట్టి, ఈ రాష్ట్రంలో రైతులే బలంగా ఉన్నారు కాబట్టి వాళ్ళను బలహీనపరచకుండా వాళ్ళ బలం మొత్తం మీ కాంగ్రెస్కు అంటగొట్టుకునే ప్రయత్నం చేయండి. కానీ ఏవైతే ప్రతిపక్షాలకు ఇచ్చే ప్రయత్నం చేయకండి. సో స్థానిక ఎన్నికల కంటే ముందు వీటిపైన క్లారిటీ ఇచ్చి రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు ఖచ్చితంగా రైతులకు వేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అదే కామారెడ్డి డిక్లరేషన్ కూడా క్లియర్ చేయాలని చెప్పేసి కాలోజీ టీవీ తరపున కోరుకుంటా ఉన్నాం. ఈ విషయాన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్.